రోమియోలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం. వారి గొంతు తెరవబడిన సమాధి వలె ఉన్నది, వారు మాటలతో మోసపుచ్చుదురు, వారి పెదవుల యందు సర్ప విషం ఉన్నది. ఎవరి గురించి చెప్తున్నారండి మాటలు? మన గురించే, గొప్పలమైన మన గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో నేను మరణించాను, నా సమాధైనా మూతబడిందేమో కానీ మీ నోరు మూతబడట్లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయండి. ఇదిగో వారి గొంతు తెరవబడిన సమాధి వలె ఉన్నది అంటే, ఈ రోజుల్లో మనం అందరం కరెక్ట్గా ఆలోచిస్తే చెప్పినంత ఈజీ కాదండి. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినంత ఈజీ కాదు పరులను నువ్వు ప్రేమించడం. యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటి? ఇదిగో నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం చెప్తూ ఉంటాం, ఇదిగో నేను వారిని ప్రేమిస్తున్నాను.